నమ్మదగిన యేసు నామములో శుభములు పలుకుతూ ఈ బంగారు ప్రగతి ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుంటూ మరి ప్రత్యేకమైన అంశాన్ని వివరించుకుందాం. తర్వాత మొదటిగా దేవుని విస్తారంగా ప్రేమిస్తే అంట మనకు చాలా లాభాలు దేవుడు మనకి ఇస్తాడనమాట. ఒకటి ఏంటంటే ఇది ఇది ఇర్మియా 2:2లో ఉంది. దేవుని విస్తారంగా ప్రేమిస్తే మన విస్తార పాపాలు కూడా క్షమిస్తాడు. లూకా 7:42. దేవుని విస్తారంగా ప్రేమిస్తే ఆయనకు తెలిసిన వారం అవుతాం. సన్నిహితులు అవుతాం అన్నమాట. 1 కొరింథీ 8:3. దేవుని విస్తారంగా ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. యోహాను మరి 16:27. దేవుని విస్తారంగా ప్రేమిస్తే మనల్ని కాపాడుతాడు. కీర్తనలు 145:20. దేవుని విస్తారంగా ప్రేమిస్తే మనం అనేక పరిస్థితుల నుండి తప్పించబడతాం. ఎంత మంచి అనుభవాలు కదా ప్రభు ఇచ్చేది మనకి. ఈ ప్రపంచం అంతా ఒక పెద్ద పుస్తకం లాంటిది. అయితే దాని సంపూర్ణతను వివరించే ఏకైక పేజీ పుట సిలువే. ఫ్రాన్సిస్ అస్సాసి అని చెప్పారు. నువ్వు చేసిన మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. యథార్థవంతులు బలపరుస్తాడు కదా. మంచికి మంచి, చెడుకు చెడు అనుభవించడానికే మనం అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండాలి. సిలువ పరలోకానికి తాళం చేయబడింది. అయితే దాన్ని ఉపయోగించాలంటే మనిషి తిరిగి జన్మించిన అనుభవంలోకి రావాలి. సుందర్ సింగ్ అన్నారు, కష్టం చూసి వెనక్కి వెళ్ళేవాడే ఓడిపోతాడు, కష్టం చూసి ముందుకు వెళ్ళేవాడే గెలుస్తాడు. జీవితం పరీక్షలు పెడుతుంది, ధైర్యంగా నిలిచిన వాడే విజయాన్ని సాధిస్తాడు. కోపంలో పేదవాడిగా ఉండాలి, ప్రేమలో కోటీశ్వరుగా ఉండాలి. అది ఎంత మంచి సత్యం కదా. సిలువ అనేది దేవుని హృదయాన్ని మనం చూడగలిగితే అది ఒక ద్వారము. ఒక ఆర్చ్ బిషప్ బుల్లన్ అని ఆయన చెప్పాడు. అయితే ఈ అనుభవాలు మనకి ఎంతో ఆలోచింపజేస్తాయి. ప్రభువు చక్కటి తలంపులు మనకిస్తున్నాడు. మరి ఈ జీవితం చాలా ఓర్పుతో జీవించి అణుకుగా ఉండటం నేర్చుకోవాలి. గర్వం, అతిశయం ఇతరులకే కాదు, ఎవరికి కూడా దేవుడికి కూడా ఇష్టపడ గర్వమును. ఇతరుల పట్ల దయ, కనికరాన్ని దేవుడు జాస్తిగా చూపించాడు. మనం కూడా అట్లే చేయాలి. మనము మన హృదయాన్ని శాంతిమయంగా ఉంచుకోవాలి. ప్రక్కవారు మన జీవితాన్ని మన వెలుగులో వారి జీవితాలు కూడా వెలిగించుకునే రీతిగా, మన ప్రేరణ ఇచ్చే రీతిగా మన ప్రవర్తన, మంచితనము కూడా సుగంధంగా వాపింప చేయాలి. మన వాక్చాతుర్యంతో నలుగురిని సంభాషించేటప్పుడు మరి ప్రావీణ్యాన్ని ప్రయోగించి తోటివారిని ప్రేమిస్తూ వారి పురోగతికి తోడ్పడే విధంగా ఆనందంగా జీవించాలి. నువ్వు చేసిన పనిని బట్టి ప్రతి తప్పకుండా దేవుడు దాచి ఉంచుతాడు. ఆనందం మిగులుతుంది. పసిపిల్ల వంటి మనసు కలిగి ఉంటూ నేర్చుకోవాలి. నిందవలని పొరుగువారిని ప్రేమించాలని దేవుని పూర్ణ హృదయంతో అది ఆజ్ఞ ఇచ్చాడు కదా. మన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని పక్కవారికి సాయపడితే ఎన్నో రెట్లు తృప్తి పొందుతాం. జీవితం కంటే విశాలమైన కర్తవ్యం ఏమిటో మన జీవితంలో మన కర్తవ్యాలు కూడా ప్రభు మనకు బోధిస్తూనే ఉంటాడు. మరి మన జీవిత గమనంలో నిజంగా బాగుపడాలంటే, అభివృద్ధి పదంలో సాగిపోవాలంటే ప్రశంసలు, పొగడ్తలే కాకుండా విమర్శలు కూడా మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. మరి అప్పుడు విమర్శలు అనుగుణంగా మనం సరిచేసుకోవాలి. ఈ రీతిగా మనం జీవితంలో సార్థకత సాధించాలి. మరి మంచి క్రైస్తవుల గుంపులో చేరి ఆత్మీయంగా మేలు పొందడానికి ఆశపడాలి. అప్పుడే సంతృప్తి, ఆనందము, మనకి మంచి వ్యక్తిత్వము రూపొందించుకుంటుంది. మనం మనల్ని రూపుదిద్దుకోవాలి. మరి జీవితంలో ఏది మంచి తలపెట్టినా, మరి ఎడారిలో ఉన్నా నిరుత్సాహపడకూడదు. ఎక్కువగా మరి కలవరం లేకుండా జీవించడానికి మనం ఆశించాలి. ఎదురుగా వచ్చేటువంటి వ్యతిరేకతలన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని మనకి ఆ వాటిల్లో నుంచే మనం సరిచేసుకుంటూ ప్రోత్సాహంతో దేవుని చేయి నానుకొని జీవించడానికి సిద్ధపడాలి. జీవితానికి లక్ష్యం ఉండాలి మనకి. గురి చూచి పౌలు చూసినట్టుగా ఆ పరుగు పందెంలో ఓపికగా ధైర్యంగా చెప్పినట్టుగానే గొప్ప విశ్వాసిగా మనం నిలిచి జీవించడానికి ఆశించాలి. మనం తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈ దినము వాక్య భాగంగా ఏబేలు, కయ్యను జీవిత చరిత్రలు చెప్పుకుంటూ మరి ఆత్మీయంగా విశ్వాసని దేవుడు ఎలా ఘనపరుస్తాడు అనే అంశం మీద కొన్ని భాగాలు చెప్పాలని కోరుకుంటున్నాను. మరి ఏబేలు ఎంతో నీతిగా ఉన్నాడు. నీతి లేకపోయిన ఏబేలు బ్రదరు కయ్యను ఎలా నష్టపడ్డాడు, ఈ రెండు తెలుసుకొని ఆత్మీయంగా దేవుడు ఎలా తలెత్తుతాడో, తన భక్తులు ఎలా కాపాడుకుంటాడో అనే అంశం కూడా
ముగించుకుంటాను. విశ్వాసమునకు మరియు నీతికి ఆధారమైన వాడు హేబేలు. హేబేలు ద మీనింగ్ ఆఫ్ హిజ్ హేబెల్ పేరేంటే హిబ్రూ పదం అంట. ఇది హెబ్రేలు పేరు. హిబ్రూలో హెవెల్ దానికి అర్థం ఆవిరి లేక వేపర్, వ్యర్థము అని అర్థం అట హేబేల్కి అర్థం. ఆయన జీవితం ఆవిరి వలె చాలా తక్కువ కాలం సాగింది. కానీ తక్కువ కాలంలోనే ఆయన దేవుని దృష్టిలో మరి మంచి సాక్ష్యాన్ని మిగిల్చుకున్నాడు, సంపాదించాడు. మన జీవితకాలం ముఖ్యం కాదు, మన దేవుని కొరకు ఎలా జీవించాలన్నదే ముఖ్యమని హేబేలు పేరు గుర్తు చేస్తుంది. మన జీవితం ఆవిరి వంటిదే, అది ఉన్నప్పుడే దేవుని కోసం వాడబడాలి. మరి ఆ, ఆయన గొర్రెల కాపరిగా ఉండేవాడు. అది క్రీస్తుకు సాదృశ్యం, గుడ్ షెపర్డ్. మరి వృత్తి ఏంటి? హేబేలు గొర్రె కాపరి. అది కాడ 4:2. హేబేలు దేవునికి ఇష్టమైన నాయకులందరూ గొర్రెల కాపర్లే. మోషే, దావీదు కూడా. హేబేలు మంచి గొర్రెల కాపరిని యేసుక్రీస్తుకు మొట్టమొదటి సాదృశ్యం. మన మంద కోసం ప్రయాసపడే మనస్తత్వం అయింది. 3. ఆయన శ్రేష్టమైన అర్పణ అర్పించాడు, త్యాగపూరిత హృదయం. హేబేలు తన మందలో తొలిచూలు వాటిలో కొవ్విన వాటిని దేవుని తెచ్చాడు. అది కాడ 4:4. ఆయనకు ఏదో మిగిలిపోయింది తేలేదు, తనకున్న వాటిలో ఉత్తమమైన దాన్ని ఫస్ట్గా దేవునికి ఇచ్చాడు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే గుణం సూచిస్తుంది. మరి 4. విశ్వాసమే ఆయన నీతికి ఆధారము. కృత నిబంధన సాక్ష్యం కూడా ఆలోచిస్తే విశ్వాసం బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన దేవునికి అర్పించాడని హెబ్రీ గ్రంథకర్త కూడా 11:4లో చెప్పాడు. దేవుడు హేబేలు తెచ్చిన గొర్రెను చూసి మురిసిపోలేదు. గొర్రెను తెచ్చిన హేబేలు హృదయంలో విశ్వాసాన్ని చూసి ఆయన నీతిమంతుడిగా తీర్చాడు. కంటికి కనిపించిన దేవునిపై ఆయనకు అచంచలమైన నమ్మకమే ఆయన గొప్పవాడిగా చేసింది. మొట్టమొదటి సాక్షి, ఫస్ట్ మార్టియర్, తన సొంత అన్నయ్యన కయీన్ చేతిలో హేబెల్ చంపబడ్డాడు. బైబిల్ పరంగా ప్రభు మిమ్మల్ని హింసించి ద్వేషించే వారుగా ఉంటారు, మరి సత్యం కోసం మీరు హింసపడతారని చెప్పిన దానికి సాదృశ్యమే హేబేలు యొక్క మరణం. హింసపడతారనే సత్యానికి ఇది మొదటి ఉదాహరణ. యేసయ్య స్వయంగా హేబేలు నీతిమంతుడైన హేబేలు అని సంబోధించాడు. మత్తయి 23:25. మరణించినా సరే మాట్లాడుతున్న సాక్ష్యం. అతడు మృతినందియు విశ్వాసము ద్వారా అతడు ఇంకనూ మాట్లాడుతున్నాడు. హెబ్రీ 11:4. హేబేలు చనిపోయి 1000 సంవత్సరాలైనా నేటికే మన విశ్వాసం గురించి పాఠాలు నేర్పుతూనే ఉన్నాడు. హేబేలు రక్తము నేల మీద దేవునికి మొర్రపెట్టింది. అది కాడ 4:10. కానీ యేసయ్య రక్తము హేబేలు రక్తం కంటే శ్రేష్టమైంది పలుకుతోంది, క్షమాపణ గురించి మాట్లాడుతుంది, మన ఆత్మీయ జీవితానికి సంకేతం. అయితే హేబేల్ జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే, లోకం నిన్ను ఎలా చూసినా నీ జీవితకాలం తక్కువైనా పర్వాలేదు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి నీకున్న విశ్వాసాన్ని మరి సాక్ష్యాన్ని కూడా మరి సజీవంగా మాట్లాడేదని మరి గుర్తుపెట్టుకొని ధైర్యంగా జీవించడానికి ఇష్టపడాలి. అయితే మరి కయ్యను జీవితం గురించి కూడా మనం తెలుసుకోవడానికి ఆశిద్దాం. మరి కయ్యను అన్నయ్య ఉన్నాడు తనకి. అయితే అతను మొండి హృదయము మరియు తిరుగుబాటు నిదర్శనం. కయ్యను క్యారెక్టర్ స్టడీ చేయడం అంటే మనిషి హృదయంలో పాపం ఎలా మొదలవుతుంది, అది ఎలా ఎదుగుతుంది, మరియు దేవుని కృపను తిరస్కరిస్తే వచ్చే పరిమాణాలు ఏమిటి అనే విషయాలను లోతుగా అర్థం చేసుకోవడమే. బైబిల్లోని మొదటి హంతకుడుగా మాత్రమే కాకుండా మొండి హృదయం కలిగినటువంటి వ్యక్తిగా కయ్యను జీవితం మనకు ఎన్నో హెచ్చరికలు ఇస్తుంది. మరి పేరులో కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి. ఈ కయ్యన్ అనే పేరుకి అర్థం మరియు కయ్యన్ అంటే సంపాదించుట లేదా పడయుట అని అర్థం. అతను పుట్టినప్పుడు హవ్వ దేవుని దయవల్ల నేను ఒక మనిషిని సంపాదించుకొని మురిసిపోయింది. ఆదికాండం 4:1 చెప్పినటువంటి ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా మన బిడ్డలు మనం పొందుకున్నప్పుడు తప్పకుండా దేవుని దయవల్ల మనం పొందుకున్నాం అనే ఆ మాటను మనము తప్పకుండా ఆలోచించాలి. పుట్టినప్పుడు దయవల్ల సంపాదించుకుని స్తుతించుకుంటాం, మన కర్తవ్యం. బహుశా హవ్వనే దేవుడు వాగ్దానం చేసిన సంతానం మెస్సియా అని పొరపడి ఉండవచ్చు. ఈ అతిశయం కయ్యన్లో ఒక రకమైన అహంకారాన్ని పెంచి ఉండవచ్చు. ఆచార భక్తి, హృదయం లేని అర్పణ. కయ్యను రైతుగానే తన పంటలో కొంత దేవుడు తెచ్చాడు, కానీ అది మొదటిది కాదు, శ్రేష్టమైనది కాదు. అది కాడ 4:3. కయ్యను అర్పణలో రక్తం లేదు అంటే పాపక్షమాపణ కోరే మనసు లేదు, విశ్వాసం లేదు. అతను కేవలం ఒక బ్రొక్కుపడి ఆచారంగా దేవుని దగ్గర తెచ్చాడు. హృదయం లేకుండా ఇచ్చే అర్పణను దేవుడు ఎన్నడూ అంగీకరించడు. హెచ్చరికను తిరస్కరించిన వైనం తన అర్పణను అంగీకరించలేదని దేవుడు అంగీకరించలేదని గ్రహించినప్పుడు
అప్పుడు హ్మ్, బాధ కలిగింది. ముఖం చిన్నబుచ్చుకుని కోపగించుకున్నాడు. ఆయన దేవుని కౌన్సిలింగ్ ఎట్లా ఉందంటే, దేవుడు స్వయంగా వచ్చి ఆయనతో మాట్లాడుతూ, "పాపము వాకిట పొంచుంది. నువ్వు దాన్ని ఏలవచ్చు" అని హెచ్చరించాడు. ఆదికాండం 4, 6, 7. దేవుడు కయీనుకు మార్చుకునే అవకాశం ఇచ్చాడు. కానీ కయీను దేవుని మాట కంటే తన అసూయకే ప్రాధాన్యత ఇచ్చాడు. పథకం ప్రకారం జరిగిన హత్య, క్రూరత్వం. కయీను ఆవేశంలో తమ్ముడిని చంపలేదు. తన పొలంలోని రమ్మని పిలిచి ఎవ్వరు లేని చోట హతమార్చాడు. ఆదికాండం 4, 8. ఆ రకంగా కయీను జీవితం మరి ఆహ్, సమసిపోయింది. మరి మనం కయీను వలె అర్పణను అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఇవ్వడం దేవునికి ఇష్టం లేదని మనం గ్రహించుకోగలం. ఈ రకంగా మరి హేబెలు, కయీను యొక్క విశ్వాస జీవితంలో తేడాలు మనం పూర్తిగా గమనించుకుందాం. తర్వాత విశ్వాస తల ఎత్తువాడు క్రీస్తే, ఘనపరచువాడు క్రీస్తే అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. మన జీవితంలో ఏదో కోణంలో తలదించుకునే అవకాశాలు ఎదురవుతూనే ఉంటాయి. చిరాకుల్లో, చిక్కుల్లో ఉంటాం. మన ఆలోచనలు చాలా చిక్కుపడే పనులు చేసి మరి విఫలమైనప్పుడు కూడా, మరి సరైనది కానప్పుడు కూడా దిగులు పడతాం. కానీ ప్రభు మనం సరిచేసుకుని మనల్ని క్షమించమని మనం ప్రభువుని అడిగినప్పుడు మన తల ఎత్తువాడుగా ఉంటాడు. కీర్తనలు 27లో, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న స్థితి కంటే నా తల హెచ్చింపబడను. 27 కీర్తన, బాధించే శత్రువులు దండుగా నా వైపుకి వచ్చినా సరే నా తల ఎత్తబడదని కీర్తనకాడు అన్నాడు. మన తల ఎత్తువాడు ఆయనే. ఆయనకే సాధ్యం. మరి ఈ కీర్తన 4లో కూడా, నా జీవితకాలం అంతయు మందిరంలో నివసింపకూడదును, మందిరంలో పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ ఉన్న చోట దేవుడు ఉంటే మనం తప్పకుండా దేవుడు మన తల హెచ్చించే దేవుడు. మన మందిరంలో చేరి ఆయన పర్ణశాలలో మనం దాస్తాడు. ఆయన ఆలయంలో నాటబడిన ఒక్క జీవించాలి. కీర్తనలు 59, 11లో, దేవుడు నాకు ఎత్తైన కోట, ఎత్తైన కోటగా ఉంటాడు, కృపగల దేవుడుగా ఉంటాడు. నా బలమా నిన్ను కీర్తిస్తానంటాడు. మనం తల ఎత్తబడినప్పుడు మనం కీర్తించాలి. దేవుడు ఊరేగించిన ప్రజలు నీవే దేవుడు అన్నారు. వస్త్రాలు నేలపై కప్పారు. అప్పుడు గాడిద నడిచింది వస్త్రాలపై. మరి కేకలన్నీ వేసి దేవుడికి ఎంతో ఘనపరిచారు. కానీ మళ్ళీ వారం రోజుల్లోనే తారుమారైపోయి మళ్ళీ సిలువ వేయండి అని కేకలేసి చూసాం కదా. 2 తలంపులపై ఉన్నారు వాళ్ళు. అయితే మార్క్ 14:1లో మరి ఎదిరి గ్రామంలోకి మరి వెళ్ళి కట్టబడిన గాడిదను తీసుకురమ్మని చెప్పినప్పుడు, ఆ సందర్భంలో మరి గాడిదకి 2 దారులు కలిసి చోటు ఉంది. అది ప్రమాదకరమైన స్థలం. ఆ స్థలం తప్పిపోయింది, గుంటలో పడిన స్థితిలో 2 దారులు ఉంటాయి కదా. కానీ దేవుడు అటువంటి గాడిదను తీసుకొచ్చి ఘనపరిచాడు. మనల్ని కూడా అటువంటి స్థితిలోంచి ఘనపరిచే దేవుడు. మరి 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు క్రీస్తు దేవాలయంలో ఎంతో ఆశ్చర్యకరంగా ఆ ధర్మశాస్త్ర విషయాలు చెప్తూ ఉంటే, అక్కడ మరి ధర్మశాస్త్రోపదేశకులు ఎంతో ఆశ్చర్యపడిపోయారు. అప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చినప్పుడు మరి పరలోకపు తండ్రి పనుల మీద ఉన్నాను కదా అన్నాడు. మరి నా తండ్రి పనుల మీద ఉన్నాడని చెప్తూ, అది పరలోకపు తండ్రి, అది ఒక తండ్రి కాదు, మీరు ఎరుగురా అని కూడా ప్రశ్నించాడు. నా తండ్రి మందిరంలో ఉండాలని ఎరుగురా అని ప్రశ్నించాడు. మరి మనల్ని ఎందుకు పుట్టించాడు? మనం ఇంటికే పరిమితమా? ఆయన మందిర సేవలో ఉంటున్నామా? దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నామా? సైతాన్ దాడులకు ఎదుర్కొని నిరుత్సాహపడిపోతున్నామా? మరి శ్రమ పడ్డాడు. మరి ఆ శ్రమను ఆయుధంగా, క్రీస్తు శరీరం నుండి శ్రమను ఆయుధంగా ధరించుకున్నాడు. శ్రమపడే ఆయుధం విశ్వాసగా ఉండాలి. సోమరుగా ఉండరాదు, నిద్రపోతుగా ఉండగాదు, కష్టపడేవాడిగా ఉండాలి. మనం తల ఎత్తి జీవించాలంటే శ్రద్ధ కలిగి శ్రమించాలి. నేటి యువతరం సెల్ఫోన్లతో కాలయాపన చేస్తూ వర్ధ సంభాషణలతో ఉంటున్నారు, దురభ్యాసాలతో ఉంటున్నారు. సమయం సద్వినియోగం చేసుకోవాలి. ఒక ఆటగాడు గెలవాలంటే 16 గంటలు వ్యాయామం చేస్తూనే ఉంటాడు. అలా చేయబట్టే కదా, వ్యాయామం చేయబట్టి అతను గెలుస్తున్నాడు కదా. అలాగే క్రీస్తు వాక్యంలో మనం వ్యాయామం చేస్తూ, ప్రార్థన చేస్తూ, ధ్యానం చేస్తూ ఉండటమే వ్యాయామం. అది దానివల్ల మనం శ్రేష్టమైన విశ్వాసంగా మారగలము. మన తల ఎత్తబడదు. ఆ విధంగా తల ఎత్తు వారిగా చేస్తాడు. ఆ పవిత్ర బుక్కావాని తైలములో మరి మన బలహీనత ఆ ఈగల్లాగా దాంట్లో చేస్తే దాని పరిమళం అంతా చెడిపోయినట్టుగానే దాంట్లో ఈగల వంటి దురభ్యాసాలు మనలో చేరకూడదు. మరి మన మనకి ప్రత్యేకించబడిన తైలము సువాసన అది కంపు కొట్టకూడదు. ఆ వ్యసనాలతో కంపు కొట్టకుండా మనం జాగ్రత్త పడాలి. 1 సమూయేలు
22:30లో నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. ఇది మూలవాక్యం. నేను తృణీకరించే వారినే తృణీకరిస్తాను. అందరిని ప్రేమించేవాడు గంత చూపగలడు. మన క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా దేవుని గనపరచాలి. మత్తయి 15:8లో ఈ ప్రజలు నన్ను పెదవులతో కనపరుస్తున్నారు కానీ హృదయం నాకు దూరంగా ఉందన్నారు. 1 కొరింథీ 13లో నా శరీరం కాల్చబట్టకు అప్పగించబడిన ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడు అన్నాడు. కొలసి 2:23లో మీరు ఏమి చేసినను మనుషులను బట్టి కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను ఘనపరిచి నీ తనని ఎత్తువానిగా చేసేవాడిగా ఉంటాడు. లూకా 12:37లో పనివాడు క్రీస్తు రాకడికి కనిపెట్టినట్టు యాక్షన్స్ హార్ట్ కూడా మనకి దేవుని దగ్గర అవ్వాలి. దేవుడి ఫేవర్ మనం ఉండాలంటే మనం ఆయనకు సన్నిహితులం కావాలి. ఆయన ఘనపరుస్తాడు. మరి మన స్నేహితులను కూడా ఘనపరుస్తాడు. ఆధ్యాత్మిక ఉన్నతి ఇచ్చి ఘనపరుస్తూ ఉంటాడు. యోహాను 14:13లో మీరు నా నిమిత్తం దేని అడగలేదు, తండ్రి కుమార్ని యందు మహిమపరచబట్టకు మీరు అడగండి నేను దాన్ని చేస్తానని కూడా చెప్పాడు. దేవుని దృష్టిలో గనులుగా ఎలా ఉండాలి? తగ్గింపుతో, వినయంతో మన భక్తి జీవితం ఉండాలి. శిష్యుల పాదాలు కడిగినప్పుడు క్రీస్తు తగ్గింపు నేర్పించాడు కదా, అటువంటి తగ్గింపు మనకుంటే ఆయన ఘనపరచబడతాం. ఆయన దీన మనసుతో ఉంటే ఆయన మనం ఘనపరుస్తాడని పేతురు కూడా చెప్పాడు. ఎదురు వ్యక్తితో మనం క్రీస్తుని చూడాలి. యాకోబు అనే ఏశావును ఒకప్పుడు శత్రువుగా చూశాడు కానీ అతను మారిపోయిన తర్వాత, ఆయన ప్రార్థనానుభవంలో వచ్చిన తర్వాత దేవుని ఏశావుని ప్రేమతో చూడగలిగాడు. అన్నయ్యని ఎంతో ప్రేమతో తన కలయికను దేవుడు దీవించాడు. గనురాల జీవితం గమనిస్తే తను కూడా దైవ సేవకురాలు, ఆ దేవుని బిడ్డ కనుక పేరు రాయబడిపోయిన ఎలీషా భక్తుని కొరకు ఇల్లు సిద్ధం చేసింది. ఆ మడగదిలో భర్తను సంప్రదించుకుంది. ఇల్లు సిద్ధం చేసి తనకి బల్ల, మంచం, దీపస్తంభం అన్నీ పెట్టుకుని తనకు ఏది అవసరం అన్నీ చూసుకున్నది. ఆహారం చూసుకున్నది. అది తను అడగకుండానే తన బిడ్డనిచ్చి ప్రార్థన చేశాడు. తర్వాత ఆ బిడ్డకు మరణం వచ్చినప్పుడు తను బ్రతికించాడు. తన తర్వాత తన యొక్క ఆస్తిపరంగా ఆ అవసరాలు తీర్చడానికి దేవుడు కృప చూపించాడు. ఇవన్నీ కనపరిచేటువంటి అనుభవంలోనే గనురాలని పేరు వచ్చింది. మనం కూడా గనులంగా మనం ఉండాలి అంటే అటువంటి మనస్తత్వం, అటువంటి భక్తులను హాస్పిటాలిటీ చూపడం కూడా మనకు అవసరం. ఆతిథ్యం ఇవ్వటం మరవకూడదు. వాక్య దృష్టి చేయవాడు దేవుని నుంచి పొందువాడు. మంచి పదార్థాలు అన్నింటిలో భాగమయ్యాలి. అది మన బాధ్యతట. సంఘ విస్తరణలో పాలు పొందుకోవాలి. దేవునికి వాక్యం వెదజల్లటమే కాకుండా వెదజల్లని చూడే వెలుగు కలుగుతుంది కదా. క్రైస్తవులు 4% కూడా లేరండి. ఆసక్తిగా బైబిల్ చదివేవారుగా 4% లేరని వాపోతున్నారు. కాబట్టి శ్రేష్టమైనది శ్రేష్ఠ గ్రంథం బైబిల్. ఆ రకంగా పఠించేటువంటి అనుభవంలో ఆయన శ్రేష్టమైన బైబిల్ ధ్యానంలో మనం ఉంటూ ధనులమైన విశ్వాసులుగా జీవించడానికి ప్రభు మన స్థిరపరచుగాక. అట్టి కృప మనకిచ్చి దీవించాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఆమెన్.